సంబంధమైనవే. వారు అడిగినను వారికి ఏమీ దొరకటలేదు. ఏమంటున్నాడు? మీ ఉద్దేశంలో ఏమాత్రం మంచివి కాదు, మీ దురుద్దేశాలన్నీ మీ భోగముల నిమిత్తం. అందుకే వారికి ఏం దొరకవు. తండ్రి చిత్తానుసారముగా మనం ఏది అడిగినా అది అనుగ్రహించబడుతుంది. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అందుకే ఏం అడుగుతున్నామో ఆయన సహాయం చేయాలి, ఆయన ఆలోచన చెప్పాలి. అందుకే ప్రభు భక్తుడు పౌలు ద్వారా అంటాడు ఫిలిప్పీ 2:13, ఇచ్చేయించుట, కార్యశుద్ధి కలుగు చేయుట దేవుని దయాపూర్వక సంకల్పం. మనలో ఆ కోరికనిచ్చి దేవుణ్ణి ప్రేమించే వారికి ఏది కోరుకోవాలో ఆయన నేర్పుతాడు, ఎలా ప్రార్థించాలో మనసునిస్తాడు, చెప్పనశక్యమైన మాటలతో. చూడండి, వారి యొక్క హృదయ స్పందన, వారి మనోభావం, వారి దృష్టి, ఆలోచన కూడా దేవుడు చూస్తాడు. కొన్నిసార్లు ప్రార్థనే కాదు, వారి మూలుగులు కూడా దేవుడు ఆలకిస్తాడు, వారికి అన్నిటిని చూస్తాడు. చూడండి, వారికి కొన్నిసార్లు వ్యక్తపరచడానికి భాష ఉండదు, ఆ భావాన్ని దేవుడు చూస్తాడు. మనము సేవించున్న దేవుడు ఎరగని వాడు కాదు, ప్రతిదీ ఆయనకు తెలుసు. ఆయన కోరేదల్లా ఆయనతో సావాసం, స్నేహం. అందుకే ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థించినప్పుడు ఈ గొప్ప కార్యాలు చూస్తాం. ఈనాడు గొప్పగా దైవజనులు వాడబడుతూ ఉన్నారు అని అంటే ఏంటి? వారి ప్రార్థనే. ఏమంటే